నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పుష్యమాస శుభసమయముల గురించి చెప్పుకుందాం. డిసెంబర్ 21, 2025 నుండి జనవరి 18, 2026 వరకు ఉంటుంది. డిసెంబర్ 22న శుక్లపక్ష ద్వితీయ తిథి, సోమవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర లగ్నం. ఈ రోజు విద్యారంభం, నామకరణం, కార్యారంభం వంటి శుభకార్యాలకు అనుకూలమైన సమయం. డిసెంబర్ 24న శుక్ల చవితి, బుధవారం, ధనిష్ట నక్షత్రం, మకర లగ్నం. గృహప్రవేశం, ఆఫీసు ప్రారంభం లేదా కొత్త పనుల ఆరంభానికి ఉత్తమమైన రోజు. డిసెంబర్ 25న శుక్ల పంచమి, గురువారం, శతభిషం నక్షత్రం, మకర లగ్నం. వివాహ నిశ్చితార్థం, వ్రతదీక్షలు, గృహపూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రేష్టమైన సమయం. డిసెంబర్ 27న శుక్ల సప్తమి, శనివారం, మకర లగ్నం. సూర్యారాధన, దీక్షారంభం, శాంతి హోమాలకు మంచి సమయం. డిసెంబర్ 28న శుక్ల అష్టమి, ఆదివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. వివాహానికి మరియు కుటుంబ శుభకార్యాలకు కూడా అనుకూలమైన రోజు. డిసెంబర్ 29న శుక్ల దశమి, సోమవారం, అశ్విని నక్షత్రం. గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం, పుణ్యకార్యాలకు మంగళకరమైన సమయం. జనవరి 1న శుక్ల త్రయోదశి, గురువారం, రోహిణి నక్షత్రం. వివాహం, నామకరణం, ఉపనయనం వంటి కుటుంబ శుభకార్యాలకు అత్యంత శ్రేయస్కరమైన రోజు. జనవరి 2న శుక్ల చతుర్దశి, శుక్రవారం, మృగశిర నక్షత్రం. వివాహ మరియు శాంతి కర్మల కోసం శుభమయమైన సమయం. జనవరి 5 నుండి జనవరి 14 వరకు బహుళ పక్షం లేదా కృష్ణ పక్షకాలం. ఈ కాలం భక్తి, ఉపవాసం, పితృతర్పణాలు, ఆధ్యాత్మిక కర్మలకు అనుకూలమైనది. గృహప్రవేశం లేదా వివాహం వంటి శుభకార్యాలను ఈ కాలంలో నివారించడం ఉత్తమం. జనవరి 14న బహుళ ఏకాదశి, బుధవారం, అనురాధ నక్షత్రం. సత్యనారాయణ వ్రతం, ఉపవాసం, భక్తి కార్యక్రమాలకు మంగళమైన రోజు. ఇవి పుష్యమాస శుభ సమయములు. మీ ప్రతి కార్యక్రమం శుభముగా విజయవంతం కావాలని శుభబుద్ధి ఏజిటిఎస్ టీవీ తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలను ముందుగా వీక్షించాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.